ప్రైజ్ ద లార్డ్. దైవికంగా తప్పు అని మందలించినప్పుడు అహం అడ్డొచ్చి మార్చుకోలేకపోతారు. అహాన్ని బట్టి నిజాన్ని ఒప్పుకోలేక, అలా అని తప్పును వదిలేలేక స్తంభించిపోయి ఉంటారు. ఈగోతో ఉన్నప్పుడు అన్నీ ఉన్నా కూడా రిజర్వ్డ్ అయిపోయి పరిస్థితిని చేజార్చుకోవడానికి కారణమవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 10:3 ఏలయనగా దేవుని నీతి నెరగక స్వనీతిని స్థాపించుకొనబూనుచు దేవుని నీతికి లోబడి ఉండలేదు. నిజమే, ఇజ్రాయేలు రక్షించబడాలన్న హృదయాభిలాష వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారంగా ఎందుకు లేదంటే, వారు స్వనీతిని ఈగోగా ఆ నీతి ఆధారం చేసుకొని దేవుని నీతికి లోబడి ఉండలేదు. మనలో మనము నమ్ముకున్న వాటిని దేవుని ఎదుట ఎత్తిపట్టి ఆయన నీతికి లోబడలేని అహము మనకు కలిగి ఉన్న మన జ్ఞానమే కనుక మనలో స్వనీతి విడిచిపెట్టి దేవుని నీతికి లోబడాలి అని అంటే విర్రవీగుతనంలో మనలో ఉంటున్న జ్ఞానాన్ని శూన్యం చేసి దేవునికి లోబడి ఆయన యొక్క చిత్తాన్ని అంగీకరించే వారంగా ఆయనను మహిమపరిచి అతిశయంగా దేవునిని కొనియాడాలి.